సంక్షేమం అభివృద్ధి రెండు కూడా చూపించాడని ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా. అభివృద్ధి ఎక్కడ కానీ జరిగింది సంక్షేమం ఆంధ్రాలో కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సంక్షేమం కోసమే కదా పాటుపడేది. రాష్ట్ర సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రెండు చూస్తూ ఉంటారు. సో అదే కోణంలో ఆయన కూడా పరిపాలన అంటే అభివృద్ధి సంక్షేమం అనేది జోడెడ్లు బండ్లలాగా ఉండాలి. ఒకటి ముందుకెళ్ళి ఒకటి వెనక్కి రాకూడదు. అవును, అట్లా బ్యాలెన్స్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అట్లా బ్యాలెన్స్ అనేది రాజశేఖర గారు చేశారు. అవును. చంద్రబాబు నాయుడు గారు 2020 వరకు నేనే ముఖ్యమంత్రి, జోచి బస్సు రికార్డుని కూడా బ్రేక్ చేస్తానని చెప్పేసి అంత ధీమాగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారిని. అవును, 2004లో ఓడగొట్టం అనేది రాజశేఖర గారి యొక్క ఆయన పాదయాత్ర పనిచేసింది. ఆయన రైతులకి ఆయన హామీలు కానీ చేయటం, ఈయనేమో రైతులు అనేది దండుగా, వ్యవసాయం అనేది దండుగా అనేది ఒకటి ఆయన నిజంగా అన్నాడో లేదో తెలియదు కానీ అది ప్రచారంలోకి రావటం, రాజశేఖర గారిని రైతులందరూ ఆకర్షు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా అని గట్టిగా అంటున్నారు. మరి అంటే అక్కడ ఎక్కడ ఆయన రైతు వ్యవసాయం 2003లో జరిగిన వ్యవసాయం దండగా అనేది అన్నది ఆ రికార్డు ఎక్కడ లేదు. ఆయన అన్నది ఒక మాట ఏంటంటే కరెంట్ తీగల మీద బట్టలు వేసుకో మాట అనేది అన్నాడు కానీ వ్యవసాయం దండగా అనేది అనలేదు. బట్ ఆయన జిందా తెలిసి మాత్రం లాగా సర్వరోగ నివారణ లాగా ఐటీ అంటాం అనేది కూడా రైతులకి కష్టం వేసి ఉంటుంది. రాజశేఖర గారు ఉచిత విద్యుత్ అంటాము, రైతు ఆయన ఆహార్యం కావచ్చు, ఆయన యొక్క కలిసిన అందరు రైతులతో కలుసుకుంటూ వెళ్ళటం కావచ్చు, రైతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల ఆ రోజు మేము గెలవడం జరిగింది. కాంగ్రెస్ నిజంగా 10 సంవత్సరాలు కూడా రైతులకి చాలా మేలు చేసే కార్యక్రమాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేయలేదు. రైట్, చేసి ఇప్పుడు ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు గారు గురించి మీరు అన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అని చెప్పడానికి 2004లో కాంగ్రెస్ పార్టీ రాగానే చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రానికి ఎంతో చేశాడు, మనం అధికారంలోకి వచ్చామని చెప్పేసి డోంట్ హ్యూమిలియేట్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అది కరెక్ట్ ఆయన రాహుల్ గాంధీ గారు అంటాం. అది ప్రధాన పత్రికల్లో తాటికాయ అంత అక్షరాలతో ప్రధాన పేజీలో రావడం జరిగింది. మనం ఎవరైనా మంచి చేస్తే మంచి చేశామని చెప్పాం కానీ వ్యక్తిగత దోషాలకు వెళ్ళటం అనేది అది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఆశ్రయించుకోవటం వల్ల ఈ రిజల్ట్ ఉందని చెప్పి అనుకుంటాను. రైట్, ఈరోజు జట్టి కుసుమ్ కుమార్ గారితో నేను మాట్లాడదలుచుకుంది ఒకసారి వైబ్రెంట్ ప్రేక్షకులు కూడా చెప్తున్నా. సో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ KGF నేను ఇందా మాట్లాడింది అదే. సో KGF ఫౌండర్ అండ్ ఆయన దాదాపుగా ప్రెసిడెంట్. సో మీరు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. సో మొన్ననే స్థాపించారట కదా దీన్ని? ఒక 6 నెలలు అయిందండి KGF స్థాపించి. ఎందుకు, దీని మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఈరోజు ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయింది. ప్రపంచం గ్రామం కింద మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాల్లో వ్యాపించిన సామాజిక వర్గం అందరికంటే ఎక్కువ కమ్మ సామాజిక వర్గం. దీనికి ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం ఉంది. అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. వివిధ సంఘాలు, కమ్మ సంఘాలు అక్కడిక్కడ పనిచేస్తూ ఉన్నాయి, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని దాంట్లో మా వాళ్ళని వెనక్కి నెట్టుతూ నిష్కారణంగా మా సామాజిక వర్గం మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడం జరిగింది కొందరు పాలకుల వల్ల. ఇక్కడ కేసీఆర్ వల్ల కావచ్చు, అక్కడ అంతకుముందు మొన్నదాకా ఉన్న అధికారంలో ఉన్న పాలకుల వల్ల కావచ్చు, ఇంకా వివిధ కారణాల వల్ల 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సామాజిక వర్గం మోస్ట్ ఆఫ్ ది అంటే 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సామాజిక వర్గాలు చూస్తే మనకి చాలా తక్కువ కనిపిస్తాయి. వాళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. అవును. సో మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల కంటే పక్కన ఉన్న తమిళనాడులోనే 70 లక్షల మంది 70 లక్షల మంది తమిళనాడులో ఉన్నారు, 40 లక్షల మంది కర్ణాటకలో ఉన్నారు. మా సామాజిక వర్గం అన్ని రాష్ట్రాల్లో విస్తరించి కాకుండా. అంటే మీరు కుసుమ్ కుమార్ గారు ఇప్పుడు అంటే నేను అడిగేది ఏంటంటే ఒక క్యాస్ట్ని బేస్ చేసుకుని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయటం అనేది ఎంతవరకు సమంజసం? అంటే ఒక రకంగా చెప్పాలంటే 1911లో మా సామాజిక వర్గం, మా పెద్దలు మొట్టమొదటి కమ్మజన మహాసభ అని చెప్పేసి పెట్టడం జరిగింది. పెట్టేసేసి సామాజిక వర్గం పైకి ఎలా అభివృద్ధిలోకి ఎలా రావాలి అనేది వాళ్ళు వేసిన బీజాల ప్రకారం ఈరోజు సామాజిక వర్గం ఇంత అభివృద్ధిలోకి వచ్చింది. అభివృద్ధిలో చాలా రంగాల్లో ఉన్నామే కానీ ఇంకా కూడా దారిద్ర్యకం కంటే దిగువన ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాకు రిజర్వేషన్స్ కూడా లేవు. అగ్రకులం కావటం వల్ల, ఓసీలో ఉండటం వల్ల వాళ్ళకి సేవ చేసుకుంటూ సమాజానికి కమ్మ సామాజిక వర్గం ఎంతో చేసింది. ఆ చేసింది కూడా చాలా మందికి ఇప్పుడున్న సమాజంలో ఉన్న వివిధ వర్గాలకు కావచ్చు, ప్రజలకు తెలియకుండా పోతుంది. ఎగ్జాంపుల్ ముత్యాల రాజా గారు, ముత్యాలరాజు ఆ రోజు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడానికి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటువంటి ప్రపోజల్ వచ్చేస్తే సముద్రంలో కృష్ణా నీరు చాలా వృధాగా పోతుంది, ఈ పంటలన్నీ ఇదైపోయి వీళ్ళ వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి, ఒక డ్యామ్ అంటూ కట్టడం అంటూ మంచిది అని చెప్తే ప్రభుత్వంలో డబ్బులు లేవని చెప్పి అనటం జరిగింది. అప్పుడు ఈయన రాజా వాసిరెడ్డి
రామగోపాల మహేశ్వర్ ప్రసాద్ గారు ముక్త్యాల సంస్థానాధీశుడు ఆ రాజు తన 5,000 ఎకరాలు ప్రభుత్వానికి దానం చేసి 52 లక్షల రూపాయలు ఆ రోజు ఆయన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది తన సొంత డబ్బులతో. 1952లో 52 lakhs అంటే ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని కొనొచ్చు ఆ డబ్బుతో. అంత డబ్బు ఇచ్చేసేసి ఆయన నాగార్జున డ్యామ్ కట్టడం జరిగింది. ఆ డ్యామ్ వల్ల కృష్ణా, గుంటూరు, ప్రకాశము, ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకుండా తెలంగాణలో ఉన్న నల్గొండ, ఖమ్మము, పార్ట్ ఆఫ్ వరంగల్, పరివాహక ప్రాంతం అంతా మొత్తం పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ కూడా సాగునీరు, తాగునీరు, కరెంటు, బహుళార్థ సాధక ప్రాజెక్టు అది కట్టింది ఒక ముక్త్యాల రాజా కమ్మ రాజు. అంటే కమ్మ సమాజం మీద ద్వేషము, ఈర్ష్యా ద్వేషాలు పెంచడం జరిగింది కొందరు. దాన్ని కమ్మ సామాజిక వర్గం సమాజానికి ఏం చేసింది అనేది చెప్తూ మా దాంట్లో ఇంకా అవసరం ఉన్న వాళ్ళని పైకి తీసుకుంటూ మానవ సేవే మాధవ సేవ అంటారు. ఓకే, మేము నమ్మే బలమైన సిద్ధాంతం అది. మా వాళ్ళకి మేము చేసుకుంటూనే సమాజానికి మేము ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తాం. ఓకే, ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ మాది, వారియర్ కమ్యూనిటీ, ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ, రైతులం, అన్నదాతలం, నలుగురికి అన్నం పెట్టే కులము. మీరు కూడా గుంటూరు జిల్లా వాసి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు గుంటూరు కృష్ణా జిల్లాలో ఆయన ఎన్ని చెరువులు తవ్వించారు, ఎంత మేలు చేశారు సమాజానికి అనేది మీకు తెలుసు. ఇటువంటివన్నీ ఇప్పుడున్న తరాలకి తెలియదు కాబట్టి ఈ ప్రపంచ వేదిక కింద చేసుకొని మేము ఇంకోటి కూడా చెప్తాను, నేను చాలా గర్వంగా చెప్పగలను, కమ్మ సామాజిక వర్గం అనేది ఫ్యూడలిస్టిక్ సామాజిక వర్గం కాదు. అదేంటి? వీఆర్ నాట్ ఫ్యూడలిస్ట్. మేము అన్ని వర్గాలని తీసుకెళ్లే వర్గాలని మేము పెత్తనం చేసామని పెత్తందారులం కాదు. మేము నలుగురిని మా ఎమ్మట తీసుకెళ్లి అన్ని వర్గాలను తీసుకెళ్లే యొక్క విశాల హృదయం ఉన్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. దానివల్ల మా వాళ్ళకి మేము మేలు చేసుకుంటూ సమాజానికి మేము ఆల్రెడీ ఏం చేసాము అని చెప్తూ ఇంకా సమాజానికి మా వాళ్ళకి ఏం చేసుకోవాలనే యొక్క ఉద్దేశంతో 2 రోజులు జూలై 20, 21 మొట్టమొదటి